రామాయణం చదువుకుంటే ఓ ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని జీవితంలో దగ్గరికి ఉంచుకోవాలో, ఎవరి వలన భద్రత కలుగుతుందో, ఎవరితో ప్రేమగా ఉండాలో నేర్చుకున్నప్పుడు జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిమ్ను జనేభ్య సంప్రయచ్చతి. ఎందుకన్ని దానాలు చేస్తోంది, ఎందుకంతమంది సంతోషంగా బయటకు వస్తున్నారు అంది. అంటే ఆవిడంది, నీకు తెలియదా, మా రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం రేపే పుష్యమీ నక్షత్రంలో, అందుకని మా కౌసల్యమ్మ అన్ని దానాలు చేస్తోంది అంది. ఆవిడికేం తెలుసు పాపం. ఈవిడికి దానిలోంచి అసూయతో పాటుగా ఇప్పుడు ఎట్లాగైనా ఉపద్రవాన్ని సృష్టించాలి, ఈ కౌసల్య సంతోషం మిగలడానికి వీలు లేదు, ఈ ప్రజల సంతోషం మిగలడానికి వీలు లేదు, మత్సరం అంటారు. దేనికి మందరకంత అప్రీతి, ఎన్ని గుణములు ఉన్నవాడని చెప్పారు వాల్మీకి మహర్షి. ప్రజలు కోరారు, భూమి కోరింది, తండ్రి కోరాడు. ఈవిడికి ఏమిటి కష్టం అంటే గబ్బ 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 ఆ మాట విని కైకామందిరానికి పరిగెత్తింది.